తరువాత స్పిరిచువల్ టాబ్లెట్ ఆధ్యాత్మిక సూత్రం, డైరెక్ట్ ఎవిడెన్స్ మరియు ఇండైరెక్ట్ ఎవిడెన్స్, అంటే ప్రత్యక్ష జ్ఞానం మరియు పరోక్ష జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక సూత్రం గురించి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథను మనం తెలుసుకోవాలి. ఒకానొక ఊర్లో ఒక వ్యక్తికి ముక్కు చివరి భాగం తెగిపడిందట. అప్పుడు ఆ వ్యక్తి, శ్రీ మహావిష్ణువు నాకు దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ ముక్కు భాగం అనేది 2 కళ్ళకు అంటే చర్మచక్షులకు అడ్డు ఉండి ఒకానొక పాయింట్ లేదా బిందువుని మాత్రం మనం దర్శించలేం. ఎప్పుడైతే ముక్కు చివరి భాగం తెగి పడుతుందో అప్పుడు ఆ బిందువును మనం దర్శించగలుగుతాం. ఏదైతే బిందువు కళ్ళకు ముక్కు అడ్డం రావటం ద్వారా కనిపించటం లేదో ఆ స్థానంలో మాత్రమే శ్రీ మహావిష్ణువు ఉన్నారు, అందుకే నేను చూడగలుగుతున్నాను అన్న ఒక లాజిక్ను ఉపయోగించి ఆ వ్యక్తి మరింత మందిని ముక్కు తెగేటట్టుగా చేశాడు. అయితే ఆ 10 మంది ముక్కు తెగిన వాళ్ళు కూడా మాకు అద్భుతంగా దేదీప్యమానంగా శ్రీ మహావిష్ణువు గోచరిస్తున్నాడు అని చెప్పడంతో కథ మొదలైంది. ఇలా 10 మంది, 100 మంది, 500, 1000 మందికి పైగా ముక్కులు తెగిన వాళ్ళు మాకందరికీ శ్రీ మహావిష్ణువు దేదీప్యమానంగా లక్ష్మీదేవితో సహా పాల సముద్రం మీద కనిపిస్తున్నారని ఏకకంఠంతో చెప్పడంతో విషయం క్రమేపీ మహారాజు వద్దకు తెలిసింది. మహారాజు వద్దకు చేరిన తర్వాత ఆయన, మహావిష్ణువు దర్శించే భాగ్యమే కలిగితే ఈ రాజ్యం ఎందుకు, భోగం ఎందుకు, యుద్ధాలు ఎందుకు, నేను కూడా రెడీ అని రాజుగారు కూడా ముక్కు కోసుకోవడానికి దిగి వచ్చారట. అయితే మంత్రి చాలా తెలివైన వ్యక్తి. అతను, మహారాజా, ఏ పురాణాల్లోని ఏ ఇతిహాసాల్లోని ముక్కు తెగితే భగవంతుని గమనించగలం అన్న విషయం తెలుపబడలేదు. ఏదైనా శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు. ఎక్కడ ఇతిహాసాలు చెప్పని విషయాన్ని ఈరోజు ఒక వ్యక్తి నుంచి, ఒక సమూహం నుంచి మనం పరిగణలోకి తీసుకొని చేయటం తప్పు అని ఎంత బోధించినప్పటికీ రాజు వినకపోవటం వల్ల చివరికి మంత్రి త్యాగం చేయటానికి సిద్ధపడి, సరే నేను నా ముక్కును ముందు కోసుకొని నేను దాన్ని గమనిస్తాను, ఒకవేళ నాకు కనపడినట్టయితే అప్పుడు మీరు ప్రయత్నించవచ్చు అని మంత్రి చెప్పి ఆ 1000 మంది వ్యక్తులకు గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి ఒకరోజు తేదీని నిర్ణయించారు. ఆ రోజు మంత్రి తన ముక్కును కోసుకొని ఈ విషయంలో ఉన్నటువంటి నిజాల్ని తేల్చే రోజు. రాజ్యంలోని అనేక వేల మంది ఆ రోజు వచ్చి ప్రాంగణంలో చేరి ఉన్నారు. మంత్రి ఆ 1000 మందిని ఉద్దేశించి, నాకు గనక భగవంతుడు కనిపించకపోతే ముక్కు తెగిన తరువాత మీకందరికీ శిరచ్ఛేదం ఉంటుంది అని ఎంత వారించినప్పటికీ కూడా వారు ఎంతకీ వినకుండా ఏకకంఠంతో, మేము భగవంతుడిని ఎప్పుడో చూసేశాం, మమ్మల్ని మీరు చంపినా కూడా వెంటనే మేము కైలాసానికి వెళ్ళిపోతాం తప్ప మీకందరికీ నేర్పడం కోసం మేము ఇక్కడ ఉన్నాం అని వాళ్ళు ఏకకంఠంతో చెప్పడంతో తప్పేది లేక మంత్రి తన ముక్కును అందరి సమక్షంలో కోసుకున్నారు. తీరా ముక్కును కోసుకున్న తర్వాత మంత్రికి ఏ విధమైన భగవంతుడి సాక్షాత్కారం లభించలేదు. పైగా ఆ 1000 మందిలో ఒకడు వచ్చి, మంత్రివర్య, మాలో ఒకడికి మొట్టమొదటి ముక్కు తెగింది, 10 మంది వాడిని ఎద్దేవా చేస్తారనే ఉద్దేశంతో వాడు అబద్ధం చెప్పి ఇంకొంతమందిని ఇలా ఈ 1000 మందిని తయారు చేశాడు. మీరు గనక భగవంతుడు కనిపిస్తున్నారు అని ఒక్క మాట చెబితే మీ మాట మీద రాజుగారి ముక్కు తెగుతుంది. రాజుగారి ముక్కు తెగితే రాజ్యంలో ఇంకెవరికి ముక్కులు ఉండవు. తద్వారా ఎవరినెవరు ఎద్దేవా చేసుకోవడం అనే ఒక సంఘటన నుంచే మనం బయటపడవచ్చు అని మంత్రికి వాళ్ళు చెప్పడంతో అయితే మంత్రి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి కాబట్టి వెంటనే మహారాజుతో, మహారాజా, నేను చెప్పాను, మీరు విన్నారు కాదు, నాకు ఎటువంటి భగవద్ దర్శనం లభించలేదు, ఇది కేవలం కల్పితం మాత్రమే అని చెప్పడంతో ఆ నాటకానికి తెర ముగిసింది. అదే రోజు రాత్రి మంత్రి మహారాజుకు ఈ విధంగా తెలిపారట, మహారాజా, సత్యం అనేది
తెలుసుకోవాలనుకుంటే, ఆత్మతత్వాన్ని ఎరగాలనుకుంటే 2 పద్ధతులు ఉన్నాయి. అది ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండవది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానంని విడదీస్తే ప్రతి ప్లస్ అక్ష ప్లస్ జ్ఞానం, అంటే ప్రతి అంటే ఎదురుగా, అక్ష అంటే కన్ను, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. కంటికి ఎదురుగా ఏదైతే మనం స్వానుభవం ద్వారా తెలుసుకోగలుగుతామో దాన్ని ప్రత్యక్ష జ్ఞానంగాను, పరోక్ష అంటే పరా ప్లస్ ఇతర ప్లస్ అక్ష అంటే మన కంటికి ఎదురుగా కాకుండా ఇతర విధానాల ద్వారా ఏదైతే మనం జ్ఞానాన్ని పొందుతామో దాన్ని పరోక్ష జ్ఞానం, అంటే వేరెవరో ఎవరో ఏమో చేశారు, దానివల్ల ఇలా జరిగింది అనే పుస్తకాల ద్వారా, ఇతర వ్యక్తుల యొక్క అనుభవాల ద్వారా పొందే జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానంగాను పేర్కొనడం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన విషయాలను ఇటు ప్రత్యక్ష జ్ఞానం ద్వారాను అటు పరోక్ష జ్ఞానం ద్వారాను రెండింటి ద్వారాను మనం పొందాలి. అంతేగాని ప్రతి ఒక్క విషయాన్ని స్వానుభవం ద్వారానే తెలుసుకుంటాను అని వెళ్తే దాని ద్వారా ఎప్పుడూ తెలియదు. అదేవిధంగా ఎప్పుడూ ఇతరుల నుంచి తెలుసుకొని పుస్తక పఠనం ద్వారా లేదా గ్రంథ పఠనం ద్వారా మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటానంటే ఆ విధంగానూ కూడా మనం తెలుసుకోలేము. ఇంకా విపులంగా అర్థం కావడానికి చిన్న ఉదాహరణ, తీపి అనేది ఏ విధంగా ఉంటుంది అన్న తెలుసుకోవాలనుకుంటే మన నాలుక మీద తీపి వస్తువు ముంచుకున్నప్పుడు మాత్రమే తీపి అంటే ఏమిటి అని తెలుస్తుంది. ఏది తీపి వస్తువు అని అడిగినప్పుడు ఇతరుల యొక్క అనుభవం నుంచి అది ఒక జాంగిరిలోని, ఒక కాజాలోని లేదా ఒక కోవాలోని స్వీట్ ఉందని మనం చెప్పవచ్చు. కానీ తీపి ఎలా ఉంటుంది అన్న సమాధానానికి ఆ వస్తువును మన నాలుక మీద ఉంచుకొని మన అనుభవం పొందినప్పుడు మాత్రమే సాధ్యం. ఈ విధంగా ఏవైతే ఆధ్యాత్మిక విషయాలను ఇతర వ్యక్తుల ద్వారా విని మనం తెలుసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా అది మన అనుభవంలోకి వస్తుందో వాటిని విని మాత్రమే తెలుసుకోవాలి. అంటే పరోక్ష జ్ఞానం ద్వారా వచ్చే జ్ఞానం పరోక్ష జ్ఞానం ద్వారానే రావాలి. ఏదైతే విషయం ఆత్మానుభవం అంటే గత జన్మల యొక్క సారం కానీ, మూడో నేతలతో పొందే అనుభవాలు కానీ, సూక్ష్మ శరీర యానం కానీ వంటి విషయాలను స్వానుభవం ద్వారా మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకి దాని గురించి పూర్తి జ్ఞానం తెలుస్తుంది. కాబట్టి ఇటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పుస్తకాల ద్వారా, ఇతరుల అనుభవాల యొక్క సీడీల ద్వారా తెలుసుకోవడం, స్వానుభవంగా ధ్యానం చేసి ఆత్మస్థితిని మనకు మనం ధ్యానంలో తెలుసుకొని ఆ విశ్వశక్తిని పొందడం, మూడో నేత్రం అనుభవాలను పొందడం, మనలోని శక్తి ప్రవేశించి నాడీమండల శుద్ధి జరిగి మనలో ఉన్న జబ్బును మనం తగ్గించుకోవడం వంటి స్వానుభవాలను స్వానుభవం ద్వారా తెలుసుకోవడం వంటి 2 విషయాలను ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఏ విషయాలనైతే పరోక్షంగా తెలుసుకోవాలో వాటిని పరోక్షంగానే తెలుసుకోవాలి, ఏ విషయాలనైతే మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలో వాటిని ప్రత్యక్షంగానే తెలుసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం సమాజంలో గమనిస్తే ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలను చాలామంది శాస్త్రవేత్తలు ప్రూఫ్ చూపించమని అడగడం మనం గమనిస్తూ ఉంటాం. నిజానికి ఎవరికి వాళ్ళే ఇక్కడ ప్రూఫ్ను చూసుకోవాలి. ఎన్నో వేల మంది వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, తద్వారా వాళ్ళు వచ్చినటువంటి ఆనందాన్ని పరోక్షంగా మనం తెలియజేయగలం. కానీ ప్రత్యక్షంగా ఇది ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ వస్తే కనుక, అనే ప్రశ్న వస్తే వాళ్ళు స్వానుభవంగా తెలుసుకోవాల్సిందే. అందుకే ఎక్కడ శాస్త్రం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుందని చెప్పి మనం ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం విన్నాం. డైరెక్ట్ ఎవిడెన్స్ ప్రత్యక్షంగా చూపించడం అనేది ప్రాపంచిక పరిధితో కూడుకున్నటువంటి అవగాహన. ఆత్మస్థాయికి వచ్చినప్పుడు కేవలం కొన్ని విషయాలను ఎవరికి వారే స్వానుభవంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు వాళ్ళే ప్రూవ్ చేసుకోగలరు తప్ప ఇతర వ్యక్తులు ప్రూవ్ చేయటం అనేది, నిరూపణ చేయటం అనేది సాధ్యం కాని పని. అందువలన సాధనా మార్గంలో మనం సాధన చేసి మనకున్న జబ్బులు తగ్గించుకొని ఆనందంగా వెళుతున్న సమయంలో ఎవరైనా మనకి ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్రశ్న లేదా వాళ్ళు నిరూపణ చేయవలసినటువంటి విషయం ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది అయితే మనం క్షమించమని చెప్పి వారికి ధ్యానం ద్వారా తెలుసుకోమని చెప్పాలి. ఒకవేళ పరోక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం అయితే అప్పుడు మన అనుభవాన్ని వాళ్ళకి పూర్తిగా మనం వివరించవచ్చు. తర్కంతో కూడుకున్నటువంటి ప్రశ్నలు వేసి మన సమయాన్ని వృధా చేసేటట్టుగా స్వానుభవం పొందడానికి ఇష్టం లేని వ్యక్తులను పూర్తిగా దూరంగా ఉంచినప్పుడు మాత్రమే మనం మన చైతన్యాన్ని, మన ఆనందాన్ని మనం పరిరక్షించుకోగలం. కాబట్టి
ఇక్కడ ఓడిపోవటం అనేది ఏమీ లేదు. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకొని బుద్ధిని ఉపయోగించి ప్రత్యక్ష జ్ఞానంగా ద్వారా తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకోవాలి అన్న విషయం వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా చెప్పి వాళ్ళతో సాధన చేయించి వాళ్ళ విషయాలను వాళ్ళకి తెలియచేయాలి తప్ప పరోక్ష జ్ఞానంతో లేదా మనం పప్పులో కాలేసి నేను నీకు నిరూపణ చేస్తాను అనే విధంగా వెళ్ళటానికి కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం కొద్ది రోజుల్లో మనం చేసిన పని తప్పు అనే విషయాన్ని తెలుసుకొని వెనకడుగు వేయవలసిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి నిజమైన యోగి లేదా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకు బోధించేటప్పుడు లేదా తనకు వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం పొందేటప్పుడు ఇటు ప్రత్యక్ష జ్ఞానాన్ని దాని కొన్ని విలువను, అదేవిధంగా అటు పరోక్ష జ్ఞానాన్ని దాని కొన్ని విలువను తప్పనిసరిగా గుర్తించి ఆయా సమయాల్లో దాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే మనం సరి అయిన విధంగా సాధనలో ముందుకి పోగలం.